నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద 40,70,000 రూపాయల వ్యయంతో కొత్త హెచ్పీ మోటార్లు ఫుట్పాత్ ఆధునీకరణ పనులను ఇన్ఛార్జ్ మేయర్ పోలుపోయిన రూప్కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్లో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు. 19, 21, 37, 38వ డివిజన్లకు 19 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్లు కాదర్ బాషా, విష్ణుప్రియ, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, 21వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చాన్ బాషా, 37వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు టిఎస్ శ్రీనాథ్, జనసేన నాయకులు సుందర రామిరెడ్డి, కాకు మురళీరెడ్డి, టీడీపీ నాయకులు కంటే సాయిబాబా, దాసరి రాజేష్, జానా శివయ్య, గోపాలయ్య, నరసారెడ్డి, కాయల మధు, దిలీప్ రెడ్డి, వడ్లమూడి రమేష్ చౌదరి, రియాజ్ శ్రీను, రమణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మహేష్, బషీర్, గోవింద్, చిట్టి, కరిముల్లా, ప్రసాద్, ప్రకాష్, నవీన్, అనిల్, నిఖిల్, రాజేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. सर ट्राइड सर ना इंकोंచెం వెనక్కి జరిగినా బ్రో వెనక్కి జరిగినా బ్రో వెనక్కి జరిగి బాగా విషయం జరుగు బాగా జరుగు అన్న సైడ్ రానా సార్ సార్ రూరల్ నియోజకవర్గం నందలి 19వ డివిజన్లో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ కాడ అదనపు మోటార్లు, అదేవిధంగా ఫుట్పాత్, అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో పెయింటింగ్స్ అన్నీ కలిపి దాదాపు 40 లక్షల రూపాయల నిధులతో ఈరోజు పని పూర్తయి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సోదరులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ మదన్ కుమార్ రెడ్డి గారు, మాజీ మేయర్ భానుశ్రీ గారు, సీనియర్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు, ఇతర నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే అసలు ఎలా చేయగలుగుతున్నాడు శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు అనే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇటీవల కాలంలోనే ముత్తుకూరు అండర్ బ్రిడ్జ్ ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో శ్రీధర్ అన్న, గిరన్న, అదేవిధంగా మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్లో కూడా అధిక వర్షపాతం నమోదైనప్పుడు సరిపోవట్లేదని అదనంగా మోటార్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫుట్పాత్, ఆ అండర్ బ్రిడ్జ్లో ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక ఆదర్శ నియోజకవర్గం ఉంటుందని చెప్పి నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని రకాల ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ మీద ఈరోజు ఫుట్పాత్ పనులు కానీ, పెయింటింగ్లు కానీ, అదేవిధంగా భారీ వర్షాలు పడినప్పుడు ఆ ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతో మరొక మోటారు, నావలింగాపురం ఒక మోటారు, ఇవన్నీ కలిపి దాదాపు 40 లక్షల రూపాయలతో ఈరోజు పిల్లలని ఇన్ఛార్జ్ మేయర్ కుమార్ యాదవ్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ముఖ్యంగా రామలింగాపురం బ్రిడ్జి చేసేటప్పుడే మాగుంట లేఅవుట్ బ్రిడ్జిని కూడా ఆధునీకరణ చేయాలా,
ఫుట్పాత్ మీద పోయేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అది భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ మోటార్లు సాగటం లేదు అని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మాటించాం. దాని ప్రకారం అందరినీ కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రోడ్లకు కానీ రైళ్ళకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పార్కులు కానీ ఎన్నో వందల కోట్ల రూపాయలతో మద్దతు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మాగుంటలో 19, 21, 37, 38 ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 డివిజన్లో దాదాపు 18 కోట్ల 70 లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేశాం. 12 డివిజన్లో 7 కోట్ల 50 లక్షల రూపాయలు, 21లో 3 కోట్లు, 37లో 3 కోట్లు, 38లో 5 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి చేశాం. ఇంకా కూడా చాలా పెద్ద నియోజకవర్గం. మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఇక్కడ వెంటనే జాతీయ సభ్యులు గారి సూచనతో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేయాలో రాబో రోజులు కూడా చేస్తామని చెప్తాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చినారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తున్నాయి. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ అర్హులైన అందరికీ ఇచ్చేదానికి గౌరవ నాయకులతో ఎమ్మెల్యే గారు ఆఫీస్ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా చాలా భారీగా జరుగుతున్నాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మీ అందరూ ఆశిస్తుందని కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.